వెరీ క్లియర్లీ మార్వాడీలు అని కేవలం ఒకటి చాలా సులువుగా వీళ్ళు వాడుతున్నారు. కానీ ఈ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించే వీళ్ళందరూ కూడా గౌ సంరక్షణ చేస్తారండి. బేసిక్ గా వీళ్ళు ఆవులను సంరక్షిస్తారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం లాంటి పార్టీలని, కమ్యూనిస్ట్ పార్టీలని సపోర్ట్ తోటి వీళ్ళు ముందుకు వెళుతున్నారు. వీళ్ళకు ఉన్న ఈ 1-2 స్టేట్లలో కూడా వచ్చింది. కాంగ్రెస్ అంటున్నారు కానీ 2 రియాక్షన్స్ నేను చూశాను. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ బిజినెస్ చేసుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన చెప్పారు. మార్వాడీస్ గో బ్యాక్ అంటే ఇవాళ వి హనుమంతరావు గాంధీ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన దాన్ని వ్యతిరేకించారు. ఇప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి అధికారికంగా వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేపుతున్నట్టయితే నాకు అనిపించట్లేదు. అండ్ గో బ్యాక్ అంటే మీకు ఈ రోజు విన్నారండి మీది ఇది భరత్ గారు, ఈ రోజు వింటున్నారు ఇది మీరు కాంగ్రెస్ నుంచి రావడము. కానీ ఈ నినాదానికి ఫస్ట్ వాయిస్ రేస్ చేసింది నేను. ఆ రోజు క్లియర్ గా చెప్పాను, ఇది ఖచ్చితంగా కమ్యూనిస్ట్, లెఫ్టిస్ట్, కాంగ్రెస్ వాళ్ల పథకము. ఇది మీకు క్లియర్ గా తెలుస్తోందా తెలియట్లేదా? ఎవడైతే నినాదం ఎత్తాడో వాడు ఏ తమిళ పార్టీలో చేరాడో ఆ తమిళ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలయన్స్ లో ఉంది. అసలు ఏది కనెక్షన్ అండి? మరి ఇక్కడ తెలంగాణకు మార్వాడి కనెక్షన్ ఏముంది అసలు? ఇక్కడ కాంగ్రెస్ కనెక్షనే కనిపిస్తోంది. అది బయటకు వచ్చేసరికి ఎవడి జాగ్రత్త పడుతున్నాడు ఈ రోజు. ఎవడి సీటు భయం వాడికి వచ్చింది ఈ రోజు. పైగా పేరు మార్చుకోవడం. ఆ అబ్బాయిని ఎవరైతే ఇవన్నీ వాగి దీన్ని భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనుకుంటూ ఒక ఆశ పడుతున్నాడో, ఏదో కాస్త డబ్బులకు ఆశపడుతున్నాడు. డబ్బులు ఇచ్చేవాడు ఎవడనేది ఆలోచించాలి మనం ఇక్కడ. ఆ వ్యక్తి నాకేమనిపించిందంటే డబ్బులు కంటే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోదామను మరి ఇంకే విషయం. నిన్న ఆ వ్యక్తి కనుక భరత్ గారు, ఆ వ్యక్తి కనుక సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకి, ఆ వ్యక్తి లేపుతున్న నినాదాలకి ఖచ్చితంగా ప్రభుత్వము అతని మీద చర్యలు తీసుకోవాల్సి ఉండేది ఇప్పటిదాకా. ఫర్ క్రియేటింగ్ ది సోషల్ డిస్టర్బెన్సెస్. ఎందుకు తీసుకోలేదండి? ఎందుకు తీసుకోలేదండి? మమ్మల్ని హౌస్ అరెస్ట్ మమ్మల్ని చేస్తారు కదా మీరు. బంజారా హిల్స్ లో అమ్మవారి గుడికి నిలబడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీరు. ఇంత భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని వాడు డిక్లేర్ చేస్తూ ఉంటే, సొసైటల్ డిస్టర్బెన్సెస్ తీసుకొస్తామని చెప్తుంటే మరి వాడిని ఇప్పటిదాకా అరెస్ట్ ఎందుకు చేయలేదండి? ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదండి వాడి మీద? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. మరి కాంగ్రెస్ కనుక మార్వాడీలను సపోర్ట్ చేస్తూ ఉంటే అందరూ కలిసి భారతదేశంలో ఎక్కడైనా బతకచ్చు రాజ్యాంగ పరంగా అని చెప్తూ ఉంటే, మరి ఇతను అంబేద్కర్ గారికి విరుద్ధంగా పెడుతున్నాడు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా పెడుతున్నాడు. ఈజ్ గోయింగ్ అగైన్స్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ నేషన్. మరి ఎందుకో వీడిని ఇంకా అరెస్ట్ చేయలేదు? లెట్ దెం ప్రూవ్ ది ఇన్నోసెన్స్. అరెస్ట్ చేయాలంటే ఎవరైనా కంప్లైంట్ చేయాలి కదా? ఎవరు చేయలేదు కంప్లైంట్. ఇప్పుడు నా మీద ఎవరు కంప్లైంట్ చేయకుండా నేను హౌస్ అరెస్ట్ అయ్యాను కదండి. సుమోటోగా బంజారా హిల్స్ అమ్మవారి గుడికి నేను వెళ్తానేమోనని ఒక రోజు ముందు నుంచి హౌస్ అరెస్ట్ లో ఉన్నాను కదండి. మరి నా మీద ఎవరు కంప్లైంట్ అలాట్ చేయాలి? నా మీద ఎవరూ చేయలేదు కంప్లైంట్. దే డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ ప్రూఫ్. నేను కనీసం బంజారా హిల్స్ అమ్మవారి గుడికి వెళుతున్నాను లేదు అనే ప్రూఫ్ లేకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేసినప్పుడు అసలు సమాజంలో ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి 2, 3, 4, 5 వర్గాల మధ్యలో ఎంతటి పెద్ద గొడవలైనా తీసుకొని వచ్చి ఇది రాజ్యాంగానికి వెళ్లే పరిస్థితి పట్టుకొచ్చిన వ్యక్తిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏమిటి? ఓకే. సో ఒక